గైస్ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు మీకోసం గ్రీన్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో జనరల్గా చికెన్ బిర్యానీ నార్మల్గా చేస్తారు కదా, అలా కాకుండా ఇందులో గ్రీన్ మసాలా పేస్ట్ వేస్తున్నాను అనమాట. అది వేయడం వల్ల ఈ బిర్యానీకి టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా? కోసం మనం ఫస్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని బాగా కడిగి నీటినంతా వడగట్టేసి అందులో ఇప్పుడు చికెన్ పట్టడానికి సరిపడా కల్లులుప్పు వేసి అలాగే పసుపు పొడి జస్ట్ కొంచెం చిటికెడు పసుపు పొడి కూడా వేసి నెక్స్ట్ మిరప్పొడి ఒక హాఫ్ స్పూన్ మిరప్పొడి వేసి అలాగే ధనియాల పొడి కూడా ఒక హాఫ్ స్పూన్ వేసేసి మొత్తాన్ని కలిపి బాగా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని అలాగే స్టవ్ పైన పెట్టేసి ఒక 10 మినిట్స్ వాటర్ ఏం పోయకుండా ఉడకపెట్టారంటే ఈ విధంగా చికెన్ ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయిపోతుందనమాట. ఇప్పుడు ఆలోగా మనం ఒక ఎర్రగడ్డ, ఒక టమోటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అలాగే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా ప్లేట్‌లో తీసి పక్కన పెట్టండి. ఇప్పుడే అస్సలైన గ్రీన్ మసాలా పేస్ట్. ఆ మసాలా పేస్ట్ కోసము కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లము, తెల్లగడ్డపాయలు వీటన్నిటిని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని లైట్‌గా వాటర్ పోసి ఇప్పుడు ఆ మిక్సీ జార్ మూత వేసి బాగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలనమాట. చూసారు కదా ఎంత స్మూత్‌గా ఉందో. సో, ఇంత స్మూత్ పేస్ట్‌గా చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే ఒక 2 గ్లాసెస్ బాస్మతి రైస్‌ని తీసుకొని బాగా నీట్‌గా కడిగి అది నానబెట్టడానికి వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో 3 స్పూన్స్ నెయ్యి, 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో సోంపు, షాజీరా, చెక్క, లవంగం, యాలకులు అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా ఆ ఆయిల్‌లో వేసేసి అవంతా చిటపటలాడిన తర్వాత ఇందాక కట్ చేసుకున్నటువంటి ఎర్రగడ్డ, కరివేపాకు కూడా వేసి బాగా వేయించండి. సో, ఎర్రగడ్డ హాఫ్ వేగిన తర్వాత అందులో మనం ఇందాక కట్ చేసుకున్నటువంటి టమోటా ముక్కల్ని కూడా వేసి అలాగే మనం గ్రీన్ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ గ్రీన్ పేస్ట్ కూడా ఇందులో వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసి ఇలాగే ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలన్నమాట. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ పెరుగు కూడా వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి. ఈ విధంగా లైట్‌గా అడుగు పడుతున్నట్టు ఉంటుంది. కొంచెం సిమ్‌లో పెట్టి బాగా వేయించాలన్నమాట. ఆ తర్వాత మనం ఇందాక ఉడకపెట్టుకున్నాం కదండీ చికెను, ఆ చికెన్‌ని కూడా వేసేసి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. మనం 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్‌కి 1.5 గ్లాస్ చొప్పున 2 గ్లాసెస్ బాస్మతి రైస్‌కి 3 గ్లాసెస్ వాటర్‌ని పోసుకోవాలనమాట. ఇప్పుడు బిర్యానీకి సరిపడా కల్లులుప్పు కూడా వేసేసి మొత్తాన్ని మళ్ళా ఇంకొకసారి మిక్స్ చేసుకుందాం. సో, ఈ ఉప్పంతా మొత్తం బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలనమాట. ఒక 10 మినిట్స్‌కంతా ఎసురు ఈ విధంగా కాగుతుంది. ఎసురు కాగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్‌ని కూడా మొత్తం ఇందులో వేసేసేయాలి. సో, బాస్మతి రైస్ అంతా వేసిన తర్వాత కింద నుంచి పై వరకు మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. ఆ తర్వాత ఇప్పుడు ఫైనల్‌గా కొత్తిమీర తరుగుంది కదా, ఆ కొత్తిమీరని చల్లండి. అలాగే పుదీనా కూడా జల్లేసి తర్వాత కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్‌లో ఒక 3 విజిల్స్ రానివ్వండి. హై ఫ్లేమ్‌లో 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ అలాగే వదిలేసేయండి. 10 మినిట్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూసామంటే టేస్టీ టేస్టీ గ్రీన్ చికెన్ బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.